ఒక హడావిడి అయిపోయింది. ఇక కొత్త హడావిడి స్టార్ట్ కాబోతుంది. ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం, సోనం వాంగ్‌చుక్ నిరాహారదీక్ష, ఆళ్ళావిడ కేసు, ఆయన గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉన్నంటి తీర్పు, ఆ తర్వాత డివిజన్ బెంచ్‌కి రివ్యూ. అయ్యయ్యో! ఆయనకేదో అయిపోతుందన్నటువంటి ఉద్యమం. ఆ తర్వాత అభిజిత్ దుప్కే వచ్చి నిరాహారదీక్ష, ఆమె నిరాహారదీక్ష తట్టుకోలేకపోతున్నాను, సోనం వాంగ్‌చుక్ ఎట్టా తట్టుకున్నాడు అన్నటువంటి స్టేట్మెంట్‌లు, అతనితో పాటు ఇంకో అమ్మాయి గూడా కలిసి ఉద్యమం ఇదంతా ఒక పక్క నడుస్తుంది. రెండో పక్కనొచ్చేటప్పటికి అది డౌన్ అయిపోతున్నప్పుడు ఇంకో కొత్త కాన్సెప్ట్ దిశగా అడుగులు వేస్తున్నారు. వందలాదిగా పంజాబ్ నుంచి రైతుల పేరుతో ప్రారంభమైనటువంటి ఉద్యమం జూలై 20న ప్రారంభమైంది. ఇప్పుడు దేశ్ బచావో మోర్చా పేరుతో కిసాన్ ఘాట్ దగ్గరకొచ్చి అక్కడ దిగుతాం అంటూ ఆ పైన దేనికయ్యా వీళ్ళ ఉద్యమం అంటే అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి వీల్లేదు అన్నట్టు. మరప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి అమెరికాకి అమ్ముకోకుండా ఉండాలి. మరి ఆగుతారా అక్కడ? అంటే ఇక్కడ మళ్ళీ ఒక గందరగోళం సృష్టించేందుకు రంగం సిద్ధమవుతుంది.